పిఎస్ నంబర్ అనేది, పిఎస్ లొకేషన్ అనేది ఉంటుంది. అందులో కూడా ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేస్తాము. అన్ని సచివాలయాల్లో పబ్లిష్ చేస్తాము. తర్వాత తహసీల్దార్ ఆఫీసులలో పబ్లిష్ చేస్తాము. ఈఆర్ఓ ఆఫీస్ అంటే ఆర్డీఓ ఆఫీస్లో కూడా పబ్లిష్ చేస్తాము. తర్వాత ప్రతి ఒక్క బిఎల్ఓకి మనకు ఓటర్ లిస్ట్ ఇస్తాము. కాబట్టి ప్రతి ఒక్క బిఎల్ఓ దగ్గర కూడా ఓటర్ లిస్ట్ అనేది ఉంటుంది. ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటుంది ఓటర్ లిస్ట్. తర్వాత ఓటర్ లిస్ట్ ఎవరైనా చదువుకున్న పిల్లలు ఎవరైనా కూడా ఆన్లైన్లో కూడా చెక్ చేసుకుంటారు. ఇయర్స్ నిండిన తర్వాత అప్లై చేసుకోవచ్చు, 18 years ముందర కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ 18 years తర్వాత మాత్రమే మనం ఓటర్గా నమోదు చేయడం జరుగుతుంది. 18 years ముందర కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అందరికీ నమస్కారము. మనము ఈరోజు డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ చేశాము. ఎస్ఐఆర్ ప్రక్రియ అయిపోయిన తర్వాత డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ చేయడం జరిగినది. ఇవాళ మనకు మీ అందరికీ తెలిసే ఉంది, 15/6/2026 నుంచి కూడా 24/7 వరకు కూడా మనము ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టాము. హౌస్ టు హౌస్ ఎన్యుమరేషన్ చేశాము. వచ్చిన ఫామ్స్ అన్నీ కూడా డిజిటైజ్ చేశాము, మ్యాపింగ్ చేశాము. తర్వాత ఏజ్డ్ లిస్టును కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. చివరిగా ఇవాళ మనము డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ చేశాము. పలమనేరు నియోజకవర్గానికి సంబంధించి మొత్తము ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టడానికి ముందర 2,72,326 మంది ఓటర్లు ఉన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ అయిన తర్వాత 29,381 మందిని మనము ఏజ్డ్ లిస్ట్ ఐడెంటిఫై చేశాము. అంటే అందులో యాబ్సెంటీ, డెత్, షిఫ్టెడ్ కింద ఐడెంటిఫై చేశాము. ఈ 29,381 మైనస్ చేస్తే 2,72,326 నుంచి టోటల్ నికరంగా మనకు డ్రాఫ్ట్ రోల్లో 2,42,945 ఓటర్లు ఇవాళ మనము డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ చేశాము. తర్వాత మీ అందరికీ తెలిసే ఉంటుంది, మనము నో మ్యాపింగ్ కింద తర్వాత లాజికల్ డిస్క్రిపెన్సీ ఉన్న ఓటర్స్ మాత్రమే నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. మిగతా ఇంకా ఈ డ్రాఫ్ట్ రోల్లో లేని వాళ్ళకి ఎవరైనా క్లెయిమ్స్ పెట్టాలదలుచుకుంటే మనకు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్ 31/7/2026 నుండి 38/2026 వరకు మనకు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్ ఉంది. ఈ పీరియడ్లో ఎవరైనా కూడా ఫామ్ 6, 7, 8 ఈ క్లెయిమ్స్ అన్నీ కూడా మనకు ఇవ్వచ్చు. ఈ పీరియడ్లో వచ్చిన క్లెయిమ్స్ అన్నిటినీ కూడా మనము డిస్పోజ్ చేస్తాము. 31/7/2026 నుంచి 28/9/2026 వరకు మనము క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్ని డిస్పోజ్ చేస్తాము. డిస్పోజల్ పీరియడ్ అనే అంటాము. ఈ పీరియడ్లో మనము క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ని డిస్పోజ్ చేస్తాము. తర్వాత ఫైనల్గా మనకు 3/10/2026న ఫైనల్ రోల్ పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇవాళ అందరు పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్తో మనకు పలమనేరు నియోజకవర్గంలో పరిధిలో మనం ఇక్కడ పొలిటికల్ పార్టీ మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈ మొత్తము మనం ఎస్ఐఆర్ చేసినప్పటి నుంచి కూడా ప్రతి వారము కూడా మనం పొలిటికల్ పార్టీ మీటింగ్ కండక్ట్ చేసి ఏమేమి చేస్తున్నామని చెప్పి రిప్రజెంటేటివ్స్కి అంతా కూడా మనము షేర్ చేయడం జరిగింది. వాళ్ళ క్లెయిమ్స్ లేకపోతే వాళ్ళ అబ్జెక్షన్స్, వాళ్ళ క్లారిఫికేషన్స్, వాళ్ళ డౌట్స్ ఏమి ఉన్నా కూడా మనం క్లియర్ చేయడం జరిగింది. చివరిగా మనం ఈరోజు డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ చేశాము. నికరంగా మన నియోజకవర్గం సంబంధించి 2,42,945 డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ చేశాము ఇవాళ. ఇందులో ఏమైనా క్లెయిమ్స్ ఏవైనా ఉంటే కూడా పీరియడ్ ప్రకారం అందరూ కూడా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పెట్టుకొని ఓటర్ లిస్ట్లో మన ఎలక్టర్ రోల్లో ఓటర్గా నమోదు కావాలని చెప్పి నేను కోరుచున్నాను. థ్యాంక్ యూ.